అందించబడినది. బూరల గురించి, వెండి బూరల గురించి ఈ సమయంలో వచ్చిన పాట పాడుకున్న తర్వాత దైవజనులు మన దగ్గరికి వచ్చిన బ్రేనాడ్ గారు వాక్యం అందిస్తారు. 12:20 కావస్తా ఉంది. 1:30 గంటకు దాదాపుగా మనకు భోజనాలు ఏర్పాటు చేయబడుతుంటున్నాయి. కాబట్టి అందరము 1 గంట వాక్యాన్ని దైవజనుల ద్వారా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసుని ప్రేమ ఎంతో మహానీయమైన పాట పాడుకుందాం. చివరి చరణం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయములో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. 4వ చరణం చదివేటప్పుడు అందరు దయచేసి లేచి లైన్లో కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. అందరు లేచి వెనక్కి వచ్చే వారికి స్థలం ఇవ్వాల్సిందిగా లైన్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కొదువాలేనియన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పారుండ చేయును. కొదువాలేనియన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పారుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచును నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. అందరు దయచేసి కూర్చోవలసిందిగా మనం చూస్తుంటున్నాం. ఈ సమయమున దైవజనులు దేవుని ప్రేమ నాయకులు గారికి సమయం ఆపిస్తాం. దేవాది దేవుడు, మన ప్రియ ప్రభు, రక్షకుడు, విమోచకుడు, మన కొరకు
శీఘ్రముగా రాబోతున్న యేసు ప్రభు వారి శ్రేష్టమైన మధురమైన ప్రశస్తమైన నామలో కూడి వచ్చిన స్థానిక సంఘానికి గిల్గాల్ సహవాసానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రీఫ్గా నన్ను గూర్చి మన మధ్యలో ఉన్న దైవజనుల గురించి, అలాగే మరి ఈ యొక్క గిల్గాల్ సహవాసాన్ని ప్రారంభించిన దైవ సేవకులు విల్సన్ ఆంథోనీ అన్నగారి గురించి ఈ 3 ఇంట్రడక్షన్స్ చాలా బ్రీఫ్గా నేను ఇచ్చి కాలేబు భక్తుని యొక్క జీవితంలో నుంచి ఒక 7 విషయాలు మీ మధ్యలో ఉంచాలని నేను ఆశిస్తున్నాను. గత దినాల్లో యెహోషువ గురించి ఒక సందేశం మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం దేవాది దేవునికి ఇవ్వడం అంటే ఏ విషయాల్లో దేవుడు మొదటి స్థానం ఇమ్మన్నాడో నేను కొన్ని విషయాలు మీతో చెప్పాను. మొదటి స్థానం అంటూ ఉంటారు, కానీ ఏ విషయాల్లో మన ప్రియ ప్రభు మొదటి స్థానం ఇమ్మన్నాడో గత దినాల్లో చెప్పాను. నేను మళ్ళా మిమ్మల్ని ఒక హై స్కూల్ టీచర్గా ప్రశ్న అడిగి సమాధానం చెప్పట్లేదు. ఇది అయితే ముఖ్యంగా మొదటిగా విల్సన్ ఆంథోనీ గారు, ఆయనకు నాకు ఉన్న పరిచయం ఏంటంటే రేడియో పరిచయం. జోషి గారు గారిని కలవడానికి తరచూ ఆయన హైదరాబాద్ రావడం, ఆయనతో పాటుగా నేను కూడా ఒక సువార్థికుడిగా 9 సంవత్సరాలు జోషి గారితో పాటు ఆనాట్యమూర్తి గారితో పాటు రేడియోలో మరి వర్తమానాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా విల్సన్ ఆంథోనీ గారు నాకు పరిచయం. అనంతరం ప్రతి సంవత్సరం చెన్నైలో పర్మనెంట్ కేడీలో ఒక 2,000, 3,000, 5,000 జనాలను ఆహ్వానించి దాదాపుగా ఇండియా అంతటి నుంచి లాంగ్వేజ్ వైజ్ అంటే 10 భాషల్లో కూడికలు జరుగుతూ ఉండేవి. నేషనల్ మీట్ అనేవారు. ఎంఎల్ జబా సింగ్ గారు అవి నిర్వహించేవారు. అందులో తెలుగు విభాగం నుంచి మన యొక్క అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండేది కాబట్టి తెలుగు విభాగం నుంచి 200 మందిని ఆహ్వానించేవారు. ఆ 200 మందిలో ఈ విల్సన్ ఆంథోనీ గారు అన్నగారు ఒక్కరుగా ఉండేవారు. అలాగా రేడియో పరిచర్య ద్వారా నాకు పరిచయం. దేవుని కొరకు బహు పౌరుషం కలిగిన వ్యక్తి. అందరు బట్టి ఈరోజు నేను కాలేబు గారి జీవితాన్ని తీసుకోవడంలో ఉద్దేశం, కాలేబు గారి జీవితానికి వీటికి కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఆయన ఈ విధంగా పర్వతాలు కోరుకొని పిల్లలకు వారసత్వంగా ప్రసాదించాడు. అది ఈ రోజు కొంత నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈయన కూడా విల్సన్ అన్నగారు కూడా బిడ్డలకు వారసత్వంగా ఆధ్యాత్మికమైన విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో సంపద విషయంలో మాట్లాడలేదు. ఆయన ఆధ్యాత్మిక విలువలు పంచిచ్చాడు. కాలేబు గారు ఆయన స్థిరాస్తిని పంచిస్తే, పల్లపు భూములు, మెరక భూములు ఆయన పంచిస్తే, ఈయనేమో ఆధ్యాత్మికమైన విలువలు, ఆధ్యాత్మికమైన సంపదను పంచిచ్చాడు. విల్సన్ ఆంథోనీ గారు అన్నగారు కూర్చున్న లేచిన ఆయనతో నాకున్న అనుభవం, ఒక బ్రదర్ అండ్ అసెంబ్లీలో ఒక బ్రదర్ అండ్ సభ్యుడిగా కూర్చుంటే దేవునికి స్తోత్రాలు, నిలబడిన దేవునికి స్తోత్రాలు, తినేటప్పుడు దేవునికి స్తోత్రాలు, తిన్న తర్వాత దేవునికి స్తోత్రాలు. ఇక దేవుని స్తోత్రాలమయం మరొక చెలోక్తులు కానీ జోకులు కానీ లేకపోతే వారిలాగా వీరిలాగానే కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు లేదు, మా ఇంట్లో కూర్చున్నప్పుడు లేదు, ఎక్కడ కూర్చున్నప్పుడు లేదు. ఆయనతో పాటు జర్నీ చేస్తున్నప్పుడు కూడా అనంతపూర్ వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేయడానికి అప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాలే. అన్న శ్యాంబాబు అన్న గురించి, న్యూటన్ బాబు గారి గురించి, అంతకు మించి లోకస్తుల గురించి కానీ లోక నటన గురించి కానీ ఆయన ఎన్నడూ డబ్బు గురించి కానీ హోదా గురించి కానీ ఘనతల గురించి కానీ ఆయన ఎన్నడూ ఆయన ప్రస్తావించలేదు. ఇది వాస్తవమైన విషయం, నేను ఆయన నుంచి నేర్చుకున్నది. అటువంటి గొప్ప దైవ సేవకుడు విల్సన్ ఆంథోనీ అన్నగారు. దేవుడు ఆయనకి ఇచ్చిన మరి ఆ పరిచర్యను
ఆయన ముగించుకుని దేవుని యొక్క పిలుపుని అందుకుని మరి దేవుని యొక్క రాజ్యానికి ఆయన వెళ్ళారు. ఆయన మరణం కూడా నాకు ఒక విధంగా కుటుంబానికి ఎలా ఉన్నా నాకైతే ఒక మిస్టరీ. ఆయన హతసాక్షి అయ్యాడా లేక మామూలుగా క్యాజువల్గా అందరూ చనిపోయినట్టుగా చనిపోవడం మాట ఉపయోగించవద్దు, ప్రభు సన్నిధికి వెళ్ళాడా ఇంతవరకు అంతటి అనలేదు. నాకైతే ఆ రెండు విధాలుగా మాట్లాడేటప్పుడు హతసాక్షి అయ్యాడనే నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నది. ఎందుకంటే ఆయన బండికి ఏం అవ్వలేదు. మొన్న ప్రవీణ్ పగడాలకు ఎలా జరిగిందో బండికి ఏం అవ్వలేదు, బండి సేఫ్ సైడ్, మనిషికే అయింది. కాబట్టి ఓకే, ఏదేమైనప్పటికీ హతసాక్షి అవ్వడం కూడా అది మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ ఆ భాగ్యం దొరకదు. మెట్టుకు దేవుడు తనకు అప్పగించిన పరిచర్య ఆయన ఏమాత్రం కూడా వ్యర్థం చేయకోకుండా దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి ఆ తర్వాత స్థానం సమాజానికి, సంఘానికి ఇచ్చి మూడవ స్థానం మాత్రమే ఆయన కుటుంబానికి ఇచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అందును బట్టి అన్నగారు, నేను ఆయన ప్రేమించిన వారు, ఆయనతో పాటు సమకాలికులుగా ఉన్నవారు మీ మధ్యకు వచ్చి ఈ సంఘాన్ని బలపరచడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ విధంగా మరి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు కొరకు మరి పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించాడు. దేనితో ఈ లోకముతో రాజీ పడకుండా ప్రభు కొరకు ఆధ్యాత్మికంగా పౌరుషం కలిగి జీవించాడు, నీతి కలిగి జీవించాడు. మీరు కూడా అలా జీవించాలని అన్నగారు నేను రిపీట్ చేస్తున్నాం అంతే. ఆల్రెడీ ఆయన చెప్పాడు మీకు, మళ్ళా మేము జ్ఞాపకం చేస్తున్నాం. వీళ్ళందరిని బట్టే మరి హైదరాబాద్ నుంచి నేను రావడం జరిగింది. అలాగే మరి 30 సంవత్సరాలు పైబడి 3 దశాబ్దాల ఆయన పరిచర్యను దేవుడు మీకందరికి దీవెనకరంగా చేశాడు. ఈ యొక్క గిల్గాల్ సహవాసం ప్రారంభించి దాదాపుగా 25 సంవత్సరాలు దేవుడు సంఘాన్ని విస్తరింప చేస్తున్నాడు. కేవలం ఈ సహవాసమే కాదు, కొన్ని గ్రామాలకు కూడా సువార్తను మోసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఆయనతో పాటు ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకున్నాం, మైక్, సౌండ్, లైటింగ్ అన్ని అరేంజ్ చేసుకున్నాం. ఇక ప్రారంభిస్తాం ప్రార్థన చేసి, ఈ లోపల వచ్చేసి మీరు అసలు మాట్లాడడానికి వీల్లేదు, బైబిల్ చెప్పడానికి వీల్లేదు, మీరేమి చేయడానికి వీల్లేదు, మర్యాదగా ఈ గ్రామాన్ని ఖాళీ చేయండి అన్నారు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే అక్కడ 300 మంది గ్యాదర్ అయ్యాం. ఇక్కడ జరిగిన విషయమే, అమెరికాలో జరిగిన విషయం చెప్పట్లేదు నేను. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఉన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బ్రదర్ మన కాలి ధూళి ఇక్కడ దులిపి వెళ్ళిపోదాం బ్రదర్, ప్రార్థన కూడా చేయొద్దు అంటున్నారు. కానీ నేను ప్రార్థన చేస్తాను, ఇంకా బోధవద్దు, పాటలొద్దు, ఏం వద్దు అని ఆనాడు ఆ గ్రామాన్ని విడిచిపెట్టాం. అదే గ్రామంలో ఆయన యొక్క కుమారుడు డానియల్ వెళ్ళి మరి చిన్న మందిరాన్ని కలిగి ఉన్నారంటే అది దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం. మరి మన మనచేలో ఉంటున్న గౌరవనీయులు, మనకు ఆత్మీయ తండ్రి లాంటి వారు, మన బ్రదర్ సంఘాలకు ఆయన ఒక మూల స్తంభం అని కూడా చెప్పుకోవచ్చు. మరి వి శ్యాంబాబు అన్నగారు, మరి అంతర్వేది పాలెంలో ఉంటున్న మా యొక్క బావగారు ఓఎం ప్రసాద్ గారు పలుమార్లు ఆయన ఆహ్వానించారు. అలాగే సైమన్ రూబెన్ గారు మా యొక్క సోదరులు, వారి యొక్క సహవాసానికి ఎన్నో మార్లు వచ్చారు. మన బ్రదర్ అసెంబ్లీస్లో ముఖ్యంగా వాక్యం ఉన్నట్టుగా విశ్లేషించి చెప్పగలిగిన కొద్దిమంది దైవ సేవకుల్లో వి శ్యాంబాబు అన్నగారు ఒకరని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. దేనికి కాంప్రమైజ్ అవ్వకోకుండా ఈ వయసులో సైతం అన్న చూడడానికి చాలా యంగ్గానే కనిపిస్తారు. మరి ఆయన పరిచర్య వందల కొలది, వేల కొలది సంఘాలకు, మన ప్రధాన సంఘాలకు, మా ఏరియాలో జీడిఎం అంటారు, గోదావరి డెల్టా మిషన్ సంఘాలకు ఎంతో దేవుడికరంగా దేవుడు చేశాడు. ఆ విషయంలో నేను కూడా నా యొక్క బాల్యంలో అన్నగారి పరిచర్య ద్వారా నేను అనేకమైన విషయాలు, అనేకమైన నూతన నిబంధన సత్యాలు నేను నేర్చుకున్నాను. ఎప్పటికవి నా మనసులో ఉన్నాయి. నా యొక్క
అనుదిన ప్రార్థనలో అన్న కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ విషయంలో దైవ సేవకులు మన మధ్యలోనికి దేవుడు తోడుకొని వచ్చినందుకు నేను దేవాది దేవుడిని స్తుతిస్తున్నాను. ఆయనకు దేవుడు దీర్ఘాయుస్సును ప్రసాదించాలని కూడా నేను కోరుతున్నాను. ఈనాడు ఎక్కడ చూసినా ఏమైపోయిందంటే ప్రాస్పరిటీ గాస్పల్. ఒక మాట చెప్పడం ఆమేనంటాం, ఒక మాట చెప్పడం ఆమేనంటాం. ఇవి జీడిఎం సంఘాల్లో కూడా అలవాటు అయిపోయాయి. మా యొక్క ఏరియాలో 200 సంఘాలు ఉంటాయి. ఆ 200 సంఘాల్లో చాలా వరకు అలవాటు అయిపోయాయి. నేను బాధపడుతూ ఉండేవాడిని వైఎస్ ప్రసాద్ గారి దగ్గర, సైమాన్ దగ్గర, రూబెన్ దగ్గర, పాస్టర్ కేఎంజీ విజయ్ గారు, మా యొక్క మదర్ చర్చ్ పాస్టర్ గారు, ఏంటని పరిస్థితి జీడిఎం సంఘాలకు వచ్చేసింది ఏంటి ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అని ఒక మాట అనగానే, అంటే అలాగంటేనే కానీ వాళ్ళకి సాటిస్ఫై ఎవరన్నమాట. ఇది మీకు కలుగునుగాక, ఇది మీకు కలుగునుగాక, ఇంకెంతవరకు కలుగునుగాకే. ఏంటిది? గద్దింపు లేదు, గద్దింపు బోధ ఈనాడు ఇష్టపడలేదు. పిల్లరా, ఆ బోధన ఈనాడు మన యొక్క బ్రదర్ సంఘాలు కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. చాలా విచారకరమైన విషయం. అలా చెప్పకపోతే వింటలేదు బ్రదర్ అంటున్నాయి. అది ఎంత విచారకరం పిల్లలు. కాబట్టి నూతన నిబంధన సత్యాలు బోధించే సంఘము, అలాగే వాక్యం మీద బేస్ అయి, తీసుకున్న వాక్యం మీద బేస్ అయి నిలబడి వాక్యం ప్రకటించే సంఘము, దేనికి రాజీ పడని సహవాసము మన బ్రదర్ అసెంబ్లీ, మన బ్రదర్ యొక్క చర్చెస్ సహవాసాలు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ సహవాసంలోకి వచ్చినందుకు నిజంగా మీరు ఎంతో ధన్యులని నేను చెప్తూ ఉంటున్నాను. పిల్లగా మరి వాక్యంలోనికి వెళ్దాం. మరొకసారి ఈ యొక్క స్థానిక సంఘాన్ని బట్టి, విల్సన్ ఆంథోనీ అన్న యొక్క కుటుంబాన్ని బట్టి, ప్రియ అక్కను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను. మన మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలోనేమో సాక్ష్యం ఉండాలి, సంఘంలోనేమో సహవాసం ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైన విషయం. ఏమండి, మన మదిలో వాక్యం లేకపోతే మన యొక్క గృహంలో ప్రార్థన ఉండదు. గృహంలో ప్రార్థన లేకపోతే వీధిలో సరైన సాక్ష్యం ఉండదు. వీధిలో సాక్ష్యం లేకపోతే సంఘములో సహవాసం ఉండదు. ఒకదానికి లింక్ అన్నమాట, ఒక దండ లాంటిది. కాబట్టి వాక్యం 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 వాక్యం. అన్నగారి గృహంలోకి వెళ్తే ఎక్కడ చూసినా వాక్యమే. చివరికి వాక్యం ఆయన క్లాత్కి కట్టుకునేవాడు, ఆయన ప్రింట్ చేసుకునేవాడు, స్టిక్కర్ వేసుకునేవాడు ఆయన. వాక్యం వాక్యం వాక్యం. కాబట్టి మనము కూడా, ఎందుకంటే వాక్యమే చెప్తుంది. అలాగని మనుషులు రొట్టె వలన మాత్రము జీవించడు, తండ్రి నోట ఉండవచ్చు, దేవుడి నోట ఉండవచ్చు, ప్రతి మాట వలన జీవించును. కాబట్టి వాక్యమే మన ఆహారము కావాలని నేను కోరుతున్నాను. మరి డానియల్ సిగ్నల్ ఇచ్చే వరకు సందేశాన్ని మనం విందాం. ఎందుకంటే చక్కటి రుచికరమైన భోజనాలు మీ కొరకు సిద్ధపరిచారు. అలాగని విస్తరించి నేను మాట్లాడను. ప్రియులారా, వాక్యంలోనికి వెళదాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మీరు లేచి వెళ్ళిపోవడానికి కాదు ప్రార్థన, అలాగంటే ప్రార్థన చేయండి, నా మనసులోనే చేసుకుంటాను. లేచి వెళ్ళరు కదా. ఎందుకంటే ఈ మాట ఎందుకు ఉపయోగించానంటే, ఇన్ని చెప్పి భోజనానికి ముందు, భోజనానికి తర్వాత వాక్యం చెప్పేవారు చెప్తారు. ఎందుకంటే మేము సిద్ధపడుతాం కదా, సిద్ధపడొస్తాం కాబట్టి అన్నింటి నేనేంటి అది అనర్గళంగా వచ్చేస్తుంది. ఆ ఫ్లూయెన్సీలో ఎక్కడ తేడా ఉండదు. సిద్ధపడొస్తాం కాబట్టి. సిద్ధపడరాని సేవకులు కాదు కదా. ఇంతకీ భోజనం ముందు, భోజనం తర్వాత వినడం ఎవరికి కష్టం? వినేవారికి కష్టం. కాబట్టి దయచేసి భోజనం మీదకి మీ మనసు పెట్టద్దు. చక్కని మాట దైవజనులు చెప్పారు. నిజమే, బోరలు, 2 బోరలు దేవుని యొక్క సేవలు మన బోరలమే. ఆయన ఉపయోగించుకోకపోతే మనం దేనికి పనికి. ఆయన ఉపయోగించుకోవడం వల్లే వాడపడుతున్నాం అంతే. ఉపయోగించుకోకపోతే అలాగే జీవం లేని ఒక విధమైన ఒక వస్తువుతో సమానం. ప్రభు మనలో ఉండి, మాలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించాలని నేను కోరుతూ, మీరు మా వైపుకు చూడకుండా దేవుని వైపుకు, దేవుని వాక్యం వైపుకు మీరు చూడాలని నేను కోరుతున్నాను. మీకు అర్థమయ్యే రీతిలో ఒక విధంగా నేను సందేశం చెప్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి,
మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు నీకు నాయన స్తోత్రాలు. మా కొరకు దీనుడిగా ఈ లోకానికి వచ్చి మా స్థానాన్ని తీసుకొని మా కొరకు నాయన నీవు నీ ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి మీ అందు విశ్వాసించిన బిడ్డలుగా మా కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మా కొరకు త్వరలో రాబోతున్నావు తండ్రి. అందరూ బట్టి నీకు వందనాలు. ఇంతవరకు దేవుని సేవకుడు అన్న శ్యాంబాబన్నను నీవు వాడుకున్నావు నీ మహిమార్థం. దీర్ఘాయుసుడు నీ దాసునికి ఇచ్చి ఇంకా వేల కొలది సహవాసాలకు నాయన దీవునికరంగా నీ దాసును వాడుకోమని ఈ దినం నీ దాసుడు నేను మరి కొంతమంది దైవ సేవకులు నీ నామ మహిమార్థమై బోరలుగా నిలవబెట్టుకుని నీవే మహిమ ఘనత పొందుమని మేము నాయన వినువారుగా మాత్రమే మేము ఉండక వాక్య ప్రకారము గైకుడు వారముగా వాక్యాన్ని అనుసరించే వారముగా వాక్యాన్ని మా జీవితాలకి అప్లై చేసుకునే వారముగా మా జీవితాలు ఉండుటకు సహాయం చేయమని, వెనుకల చెవులు గ్రహించగల హృదయాలు మాకు దయచేయమని, ఆత్మస్వరూపుడిగా ప్రేమ స్వరూపుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా నీవు మా మధ్య ఎప్పటికీ సంచరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ జీవ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి నిజానికి 15 వరకు చదువుకోవాలి, కానీ అందులో నుంచి వర్తమానం అంతా. కానీ నేను ఒక్క వచనం చదివిస్తున్నాను, ఒక కీవర్డ్స్ లాంటి వచనాన్ని నేను మీకు చదివించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అది 12వ వచనం. కాబట్టి గమనించండి, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఈ మాట కాలేబు యెహోషువతో అంటున్నాడు. ఎవరు ఈ ప్రాంతాన్ని మరి కాలేబుకు ఇస్తానని వాగ్దానం చేశాడంటే దేవాది దేవుడు యెహోవా దేవుడు. యెహోవా దేవుడే వాగ్దానం చేశాడు. యెహోవా దేవుడు వాగ్దానం చేసి దాదాపుగా అప్పుడు 40 సంవత్సరాల ప్రాయం అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు. ఆ తర్వాత ఎంత గడిచిపోయిందంటే మరొక 45 సంవత్సరాలు గడిచిపోయింది. 40 + 45 దాదాపుగా 40 ఎంతండి? 85 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడి వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేరినప్పుడు అప్పుడు అంటున్నాడు అన్నమాట, దేవాది దేవుడు యెహోవా దేవుడు 40 సంవత్సరాల కిందట, అంటే దాదాపుగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పటికి నా వయసు 85 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఆ కొండ ప్రదేశమును నాకు దయచేయము అంటున్నాడు. ప్రియులారా, ఇది మనకు ఒక విధంగా ఆశ్చర్యాన్ని గొలిపేది. కొండ ప్రదేశమును నాకు దయచేయము అనే కాలేబు యొక్క ఎంపిక, ఆ పర్వత ప్రదేశమును నాకు ఇవ్వండి అని దేవుడు వాగ్దానం చేసినది యెహోషువ అడగడంలో నిజంగా ఇది కొంత మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి. కాలేబు గురించి ఆలోచన చేస్తే వృద్ధాప్యములో యువత లాంటి వాడంట కాలేబు. ఏమని రాశాడంటే కాలేబ్ యూత్ ఇన్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యములో యువకుడు. అంటే అదే కదా, వృద్ధాప్యములో యువకుడిగా ఉన్నాడు కాబట్టి 85 సంవత్సరాల వయసులో ఆ పర్వతాన్ని కొండను నాకు ఇవ్వండి, నేను సేద్యం చేస్తాను, నేను సారవంతం చేస్తాను అన్నాడంటే అతడు వృద్ధుడు కాదు, వృద్ధాప్యములో ఉన్న ఒక యువకుడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రియులారా, అయితే మరి ఈ 85 సంవత్సరాల ప్రాయంలో ఉంటున్న ఈ కాలేబు వృద్ధులందరికీ ఆదర్శము. అంత మాత్రమే కాదు, యవనస్తులకు కూడా ఆదర్శం. ఇందాక నేను చెప్పినట్టుగా యవనస్తులకు కూడా ఇతడు
ఆదర్శంగా ఉన్నాడు. ఏ విషయంలోనంటే ధైర్యం, తనలో ఉన్న ధైర్యము మనకు ఆదర్శం, తనలో ఉన్న బలము మనకు ఆదర్శం, తనలో ఉన్న ఉత్సాహము మనకు ఆదర్శం. వీటిని మనము మన జీవితాల్లో పొందుకోవడానికి కాలేబు ఏ విధంగా దేవుడి కొరకు జీవించాడో మనము కూడా ఆ విధంగా దేవుడి కొరకు జీవించాలి. కాలేబులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను ఈ 14వ అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మొదటిది, కాలేబు జీవితంలో నుంచి నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏంటంటే ఈ 14వ అధ్యాయము 6వ